అందరికీ నమస్తే. ఇవాళ ఏమైందంటే టార్చ్ పట్టుకొని వచ్చా. సో గాయ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ 2300. ఇవాళ ఏంటంటే మనము అందరి రైడర్స్ చాలామంది ప్రజల ఒక డ్రీమ్ లొకేషన్కి, ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాం. తెలుసా ఎక్కడికి వెళ్తున్నానంటే, ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే మున్నార్కి వెళ్తున్నాం. ఇవాళ 30. సో మున్నార్ నాకు ఇక్కడ నుండి 140 కిలోమీటర్స్ ఉంది. 140 కిలోమీటర్స్ సరదాగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ మున్నార్ ఇక్కడ నుండి నాకు 5 hours జర్నీ ఉంది. సో 140 కిలోమీటర్స్ కేరళ రోడ్డు తెలిసిందే, నేను మీకు చెప్పిందే. కేరళ రోడ్లు బాగోవు బైక్ రైడింగ్కి. సో మనకి 5 hours జర్నీ ఇక్కడ నుండి. సో నేను ఇవాళే బయలుదేరుతున్నాను మున్నార్కి. అండ్ రేపు 31st నైట్ కొత్త సంవత్సరం రాబోతుంది. అండ్ మనం ఆ న్యూ ఇయర్ మున్నార్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఒక అందమైన హిల్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు దాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. నేను మీకు మున్నార్ గురించి అండ్ మున్నార్లో ఏమేమి తిరగబోతున్నామో, నీకు ఏమేమి చూపిపోతున్నానో అన్నీ దారిలో మాట్లాడుకుందాం. ఓకే, అండ్ మున్నార్లో మనం 2 days స్టే చేయబోతున్నాము. వీడియో కూడా 2 partsలో అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. ఇప్పుడు నేను మున్నార్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అనమాట. మనము మున్నార్కి వెళ్ళిపోవడానికి నా బైక్ కూడా రెడీ. సో మన బైక్ కూడా రెడీ. మనం ఇప్పుడు మున్నార్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నుండి నాకు మున్నార్ చెప్పా కదా 140 కిలోమీటర్స్. అండ్ 140 కిలోమీటర్స్కి కొద్దిగా దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్ అనమాట. అదే మున్నార్ కొద్దిగా ఒక 20 కిలోమీటర్స్లో నాకు ఒక షెల్టర్ దొరికింది, అంటే ఒక హోమ్ స్టే దొరికింది. ఎందుకంటే మున్నార్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఒక 4000 అలా ఉన్నాయి. ఇప్పుడు మనకి 4000 వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు స్టేకి మాత్రమే. అండ్ అందుకని నేను ఇప్పుడు మున్నార్కి దగ్గరలో ఒక హోమ్ స్టే ఒకటి తీసుకున్నాను. అది 20 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ హోమ్ స్టేకి వెళ్తాము, అక్కడ నుండి నేను మున్నార్కి వెళ్తాను. ఇప్పుడు హోమ్ స్టేకి నుండి మున్నార్ మళ్ళీ ఒక 1 hour జర్నీ అనమాట. ఇప్పుడు నాకు హోమ్ స్టే ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 4 hours జర్నీ ఉంది. జస్ట్ 120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్స్ 4 hours పడుతుంది అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎలాంటి రోడ్ల మీద వెళ్తున్నాం మనము. సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే హోమ్ స్టేకి స్టార్ట్ అవుదాం అండ్ మున్నార్ గురించి మనం మెల్లిగా మాట్లాడుకుందాం. ఓకే, గూగుల్ మ్యాప్ మనల్ని మోసం చేసింది. గూగుల్ మ్యాప్ మోసం చేయడం ఏంటంటే, నిన్న రాత్రి నేను మున్నార్ ఎంత దూరం ఉంటుందని చెప్పి గూగుల్ మ్యాప్ అడిగితే నాకు 140 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడు సడన్ గా నేను మ్యాప్స్ ఓపెన్ చేసి లొకేషన్ ఆన్ చేస్తే నాకు 220 కిలోమీటర్స్ చూపిస్తుంది. 5 hours జర్నీ చూపించినప్పుడైనా సరే నేను నమ్మాల్సింది, మోసపోయా. ఓకే, ఇప్పుడైతే మనం 220 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మున్నార్కి. అండ్ మున్నార్ ఒక చాలా అందమైన ప్లేసు. చాలా మందికి చాలా ఫేవరెట్ ప్లేస్ అండ్ డెస్టినేషన్ అనమాట. అది ఎలా అంటే లైఫ్ లో ఒక్కసారి వెళ్ళాలని చెప్పి ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట చాలా మందికి. మున్నార్లో మనం చూడాల్సినవి చాలా ఉంటాయి. ఎలాంటి అంటే మనకి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ టీ ప్లాంట్స్ ఉంటాయి, అదే టీ ఎస్టేట్స్ ఉంటాయి. అండ్ చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా మంది ట్రావెలర్స్ వస్తారు. అండ్ అక్కడ టెంపరేచరు ఎంత ఉంటుంది జస్ట్ గెస్ చేయండి ఎంత ఉంటుంది టెంపరేచర్. సో మున్నార్లో టెంపరేచర్ వచ్చేసి ఇవాళ ప్రస్తుతానికి ఈ టైంకి 14 degrees ఉంది. మనం స్వెటర్ కూడా వేసాము అందుకనే. కాకపోతే ఇక్కడ ఉక్కపోస్తుంది ఇక్కడ. మనం మున్నార్కి వెళ్ళినప్పుడు కొద్దిగా చల్లగా ఉంటుంది. ఓకే, మున్నార్లో మనకి ఇప్పుడు టెంపరేచర్ 14 degrees ఉంది. నైట్ అయ్యేసరికి 12 degrees అయిపోతుంది. అదొక హిల్ స్టేషన్. కొండ ఎక్కబోతున్నాం మనం ఇప్పుడు. సో మనం కొండ ఎక్కుతూ మాట్లాడుకుందాము. అండ్ మనం వెళ్ళే దారిలో కూడా చాలా అద్భుతాలు చూడొచ్చు, ఎందుకంటే అది హిల్ స్టేషన్ కదా. చాలా బాగుంటుంది. చూపిస్తా పదండి మీకు. లెట్స్ గో టు మున్నార్. ఇప్పుడు నేను మీకు కొల్లం నుండి మున్నార్కి వెళ్ళే దారి ఎలా ఉంటుందో చూపిస్తూ చూడండి. సో ఒక టర్నింగ్ తిరిగాం మనం, అలా కొద్దిగా ముందుకు వెళ్దాం. చూడండి మనకి అన్ని బ్లైండ్ సైడ్స్. అదిగోండి మనకి రోడ్డు కనిపించట్లేదు చూసారా, బ్లైండ్ సైడ్. కొద్ది ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకో బ్లైండ్ సైడ్ చూడండి.
మళ్ళీ రోడ్డు కనిపించరా చూసారా. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకోవాలి, కొద్దిగా 700 మీటర్స్లో రైట్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి కూడా మళ్ళీ బ్లైండ్ సైడే. ఇక్కడ ఎవరో యూట్యూబర్ ఉన్నాడు, యూట్యూబర్ రైడరు. ఇప్పుడు నేను మున్నార్కి వెళ్ళే దారిలో ఉన్నాను. ఆ బండిలో పెట్రోల్ అయిపోయింది, మీకు కనిపిస్తుందా? ఆ బండిలో పెట్రోల్ అయిపోయింది. నేను పెట్రోల్ కొట్టించి కూడా ఒక 4 days అవుతుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఏమైనా కనిపిస్తే పెట్రోల్ కొట్టించి ముందుకు వెళ్ళిపోదాము. ఇప్పుడు దాకా నేను ఆల్మోస్ట్ ఒక 10 kilometers ట్రావెల్ చేశాను. పర్లేదు, బాగానే వెళ్తుంది. ఇప్పుడు దాకా అయితే స్మూత్ గానే ఉంది, ఏ ప్రాబ్లమ్స్ లేవు. అలా అని చెప్పి రోడ్లు కూడా బాగాలేవని కాదు, రోడ్లు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ ఆల్ తొందరగానే వచ్చేసాను, ఒక 10 kilometers వరకు. మనం పెట్రోల్ కొట్టించి మిగతా పని చూద్దాం. సో గాయ్స్, పెట్రోల్ కొట్టించడానికి వచ్చాను. అంటే కొడుతుందా లేదా అని చెప్పి కన్ఫ్యూజన్లో అయిపోయా. సో పెట్రోల్ కొట్టించడానికి వచ్చాను, మనం పెట్రోల్ కొట్టించుకుని స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చి ఆగాను నేను. బాగా అలిసిపోయా, ఎండ మామూలుగా లేదు అసలు. నేను అది కాకుండా నేను ఇంకా చల్లగా ఉంటుందేమో అని చెప్పి నేను జాకెట్ వేసాను, దోల తిరిగిపోతుంది నాకు. బ్రో, కేరళలో ది వర్స్ట్ పార్ట్ ఏంటంటే బయట టెంపరేచర్ బగ్గ మండుతుంటే వాడు నాకు మంచినీళ్ళు ఇరా అంటే తాగడానికి వేడి నీళ్ళు ఇచ్చాడు భయ. వేడి నీళ్ళు బయట ఎండలా ఉంది, వేడి నీళ్ళు ఎవడయ్యా తాగేది నాకు అర్థం కాదు. వీళ్ళు మనుషులే అంటావా? వేడి నీళ్ళు తాగుతారా ఎవడైనా బయట ఎండ అంటుంటే? సో ఫస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం ఒక సాల్ట్ సోడా అయితే చెప్పాను. వాళ్ళ రైడ్ చుక్కలు కనిపించేసిన ఎండ మామూలుగా లేదు అసలు. బయట అమ్మో మామూలుగా అనుకున్నాను ఎండ. దగ్గర ఒక 40 degrees అని ఉంటుంది. అండ్ దాంట్లో నేను 40 degreesలో జాకెట్ వేసేసరికి అబ్బో చుక్కలే నాకు అసలు. చల్లగా తాగాలి. ఆహా, కొద్దిగా బాడీ ప్రశాంతత కోరుకుంటుంది. ఒక 1/2 గంట 2 నిమిషాలు ఇక్కడ తినేసి ఇక్కడే కూర్చొని వెళ్తా. ఇది లేట్ అయినా పర్లేదు దీని. సరేనా, కాసేపు ఆగి బయలుదేరుదాం మన ఇక్కడ నుండి. సో గైస్, ఇవాళ నా లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ మాత్రమే ఉంది ఇక్కడ. అండ్ ఫిష్ ఉందంట, టూనా ఫిష్. సో టూనా ఫిష్ ఇవాళ ట్రై చేయాలనుకోవట్లేదు నేను, అందుకని చికెన్ బిర్యానీకి వెళ్ళాను. సో మనకి చికెన్ బిర్యానీ ఒక బౌల్లో ఇచ్చాడు. దాంతోపాటు ఇది రైతాలా ఉంది, ఆనియన్ సలాడ్ రైతా. ఇదేమో పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. ఒక ఎగ్ ఇచ్చాడు. సో టేస్ట్ మాత్రం బాగానే ఉంది, తిన్నా నేను. ఓకే, ఇది తినేసిన తర్వాత ఒక 15-20 minutes రిలాక్స్ అయ్యి దాని తర్వాత వెళ్తావా. నేను ఇప్పుడే బయలుదేరిన, ముందే చెప్పేస్తున్నా. సో గాయ్స్, మనం లంచ్ చేసిన ప్లేస్ ఇదే, రిలాక్స్ రెసిడెన్సీ అంట. రిలాక్స్ రెస్టారెంట్ అండ్ రెసిడెన్సీ. సో మనం ఇక్కడే లంచ్ చేసాము. అండ్ ఇక్కడ నుండి నాకు మళ్ళీ నా ప్లేస్ వచ్చేసి జస్ట్ ఒక 140 kilometers అనమాట. 140 kilometersకి 4 hours చూపిస్తుంది బ్రో. ఏం చెప్పాలి ఇక్కడ రోడ్డు గురించి ఇంకా. సో మనం ఇప్పుడు 140 kilometers ట్రావెల్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మున్నార్కి. స్టార్ట్ అయిపోయాను. కొద్దిగా ఆ హిల్ వైబ్స్ వస్తే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నాను అనమాట నేను. కొద్దిగా కొండ వైబ్స్, కొద్దిగా చల్లదనము అలాంటి కోరుకుంటుంది నా బాడీ. మొత్తం వేడి టెంపరేచర్ ఉంది ఇక్కడ. కొద్దిగా చాలాసేపు బ్రేక్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 minutes అయితే బ్రేక్ తీసుకున్నాను. సో మనం స్టార్ట్ అయిపోదాం. కొద్దిగా లేట్ అయిపోయేలా ఉన్నాను నేను అనుకుంది ఏంటంటే బై 3:30 4 o'clock రీచ్ అయిపోదాం అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ 5 అయ్యేలా ఉంది. సో లెట్స్ గో. కొండ దిగుతున్నా. ఈ కొండ ఎంత డేంజర్గా ఉందంటే చూడు, ఎంత చిన్నదో చూడు. దిగిపోయా, అదంతా ఓకే. కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? సిగ్నల్స్ లేవు ఇక్కడ. వెళ్ళాలి 37 kilometers.
ఇది కదా కేరళ రోడ్ అంటే, చూడు ఎంత బాగుంది కేరళ రోడ్ ఇది. కేరళ రోడ్ అంటే ఇలా ఉండాలి. చూడు రోడ్ ఎంత బాగుందా. కాకపోతే ఈ బ్లైండ్ స్పాట్స్ మాత్రం తగ్గట్లేదు. నైస్, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇలాంటి రోడ్డు మీద రావడానికి నాకు 110 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఓ అచ్చం అడవి, అది కొండ, ఇది కొండ మీదనే వెళ్తున్నాం మనం. ఇక్కడ చల్లగా ఉంది బ్రో, కొద్దిగా చుట్టుపక్కల చల్లగా చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ చల్లగా ఉంది. ఆహా, ప్రశాంతంగా ఉంది ఈ రోడ్డు మీద వెళ్తుంటాను. బట్ ఏంటంటే ఈ రోడ్డు మీద మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళాము, జాగ్రత్తగా వెళ్ళిపోవడమే. సో గైస్, నేను ఇందాక మీకు ఒక కొండ చూపించా కదా, ఆ కొండ ఇంకా ఎక్కుతూనే ఉన్నా నేను. 25 మినిట్స్ నుండి 5 కిలోమీటర్స్ కొండ ఎక్కాను నేను నా బండి మీద. ఈ కొండ ఎలా ఉందంటే సెకండ్కి ఒక టర్నింగ్ ఉంది. ఇక్కడ ఒక టర్నింగ్ ఉందా. సో ఇప్పుడు మళ్ళీ బ్లైండ్ స్పాట్ అనమాట, మనం స్లో అయిపోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇక్కడ సో మళ్ళీ ఇంకొద్ది ముందుకు వెళ్తే అక్కడ ఇలాగా నేను కొండ చుట్టూ తిరగడం సరిపోయింది. ఇంకొక కిలోమీటర్ ఉన్నట్టుంది ఇంకా ఈ కొండ. ఈ కిలోమీటర్ కొండ దిగిపోయాను చాలా బాబు అనుకుంటా నేను. కానీ కొండ చూడడానికి అద్దిరిపోయింది బ్రో, అద్దిరిపోయింది, మామూలు లేదు. లుక్ మాత్రం ఐ మీన్ వ్యూ అద్దిరిపోయింది కొండ నుండి. కొండ జర్నీ కూడా అదిరిపోయింది, బాగుంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే లాస్ట్ 5 నుండి ఒకటే కొండ మీద వెళ్తునేసరికి కొద్దిగా ఇరిటేషన్ లా ఉంది అనమాట. ఎందుకంటే టైం వేస్ట్, మొత్తం టైం వేస్ట్ అనమాట. మనం ఇంకా వెళ్ళాల్సిన ప్లేస్ చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి ఇలాగా ఒకటే ప్లేస్ కాదు కదా ఉంది. సో గాయ్స్, ఇప్పుడు నేను ఏదో కొండ ఎక్కుతున్నాను. ఇక్కడ బోర్డు కూడా లేదు ఏ కొండ అనేది. సో ఈ కొండ ఎక్కుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ కొండకి స్ట్రీట్ లైట్లు కూడా లేవు కదా. 100 మీటర్లు వెళ్తే కానీ ఏదో ఒక బండి రావట్లేదు. చూడండి నా చుట్టుపక్కల ఎవరు లేడు. ఇప్పుడు ఒకడు వెళ్ళాడు కదా, ఆడు తప్ప ఇంకొకడు ఎవ్వరు లేడు ఇక్కడ. రాత్రిపూట ఇక్కడ మనుషులు ఎలా బతుకుతారు? భయం మీద ఉనుక్కుపోతుంది. చూడమ్మో, ఇంకా ఆటో వచ్చింది చా. చాలా తిరుగుతున్నారు, కొద్ది తిరుగుతున్నారు మనుషులు. ఇప్పుడు నేను ఒక కొండ దిగుతున్నాను. చూడు ఎలా ఉందో. ఒక్కనే ఉన్నా బ్రో, చాలే. నేను ఒక్కనే ఉన్నా ప్రతిసారి ఎవరో ఒకరు వస్తున్నారు, ఆ కారు బైకు ఏదో ఒకటి మంచిదే. ఇంకా కరెక్ట్గా 39 కిలోమీటర్స్ ఉంది. బూమ్ 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 బండి వెళ్ళిపోతుంది. కొండ దిగుతున్నాం కదా, చూడు దిగుతూనే ఉన్నా కొండ. ఎంత పెద్ద కొండ ఎక్కేసానో ఏమో నేను. వన్ 1.4 కిలోమీటర్స్ వెళ్ళి నేను మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఆంటీ కూరగాయలు పెంచుకుంటుంది గుడ్డు ఇక్కడ. వావ్ వావ్ వావ్, వండర్ఫుల్. ఇల్లు భలే కడుతున్నారు ఇక్కడ మాత్రం. ఇంకోటి కడుతున్నాడు ఇక్కడ. ఓకే, వెళ్దాం ఇంకా లోపలికి వెళ్దాం. గాయ్స్, ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కవర్లు కట్టారు. ఎందుకు కట్టారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేశారు అనుకోండి, నేను కూడా తెలుసుకుంటాను అనమాట.
చూడండి. ఆహా, ఇల్లు చూడ ఎలా ఉన్నాయో. పొద్దున్న కూడా బాగున్నాయి కానీ రాత్రిపూట ఎంత భయంకరంగా ఉంటావు. మావలేదు కొండ. మనం కొండ దిగుతున్నాం. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది కొండ మీద. ఇగో ఇప్పుడు గాలి చూడు, చుట్టుపక్కల మొత్తం చెట్లే. అయ్యో అయ్యో ఎవరు లేలే, బ్లైండ్ స్పాట్ ఏం కాదు ఇది. హైలైట్ ఉంది. ఇక పైకి వెళ్ళాలి. సో కొండ ఎక్కుతున్నాను దిగుతున్నాను బ్రో నేను. ఆప్షన్ చూడరా. సో గాయ్స్ ఇప్పుడు మున్నార్కి 100 కిలోమీటర్స్ డిఫరెన్స్ లో ఉన్నాను. కరెక్ట్ గా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. అండ్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే, నీకు కూడా చూపిస్తాను. రెడీగా ఉండు. నేనేం చూసానా చూడు. చూసావా వ్యూ? చూసావా కొండలు? చూసావా ఎలా ఉన్నాయో? టీ ఎస్టేట్స్ అని ఇక్కడ ఈ ఎస్టేట్స్ ఉన్నాయి. స్టేట్స్. ఓ అదంతా మబ్బులు. మంచు కదా అది, మబ్బు. ఒక కొండ ఎక్కేసి ఇంకో కొండ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం మనం. సో ఉన్నారికి బైక్ జర్నీ అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మన బైక్ ఇక్కడే పెట్టాను, పక్కన పార్క్ చేసాం మనం కొద్దిగా నీట్గా. ఇంకో 100 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం. ఓకే. సో నేను ఇంకా జస్ట్ ఒక 16 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా బ్రో. బిఫోర్ 6:53 అక్కడ రీచ్ అవుతా అని చెప్పి చూపిస్తుంది నాకు మ్యాప్స్. ఈ కొండలు ఈ గోళ ఏంటో కానీ. అయ్యో అన్నీ మళ్ళీ టర్నింగ్, మళ్ళీ టర్నింగ్. మళ్ళీ టర్నింగ్. స్పీడ్ లిమిట్ 25 అంట. 25 కూడా ఎక్కడ వెళ్తున్నాం రా బాబు. ఒక 15 కిలోమీటర్లు పోయా. ఉండగా ఇప్పటికీ ఎన్ని కొండలు ఎక్కానో కూడా నాకు తెలియదు. ఎక్కితే కాక 7-8 కొండలు ఎక్కుంటా. సేఫ్ డ్రైవ్, సేఫ్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను రాజాఘట్ అనే ఏరియాలో ఉన్నాను. ఓహో, ఇక్కడ నుండి ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది మన జర్నీ. వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంది దారి. దిస్ ఈజ్ రాజాఘట్. మొత్తం హిల్ స్టేషన్, ఇదంతా హిల్ స్టేషన్. ఆహా, అంకుల్ ఎవరు పొగ లేపారయ్యా. గాయ్స్ నేను ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను నా డెస్టినేషన్ కి. రోడ్డు చూడగా ఎంత భయంకరంగా ఉందా. ఇదిగో నేను 100% నైట్ జర్నీని అవాయిడ్ చేద్దామని చూస్తున్నా. బట్ ఇక్కడున్న రోడ్లు నన్ను అవాయిడ్ చేయట్లేదు.
పొద్దున 11 o'clock బయలుదేరా కాబట్టి ఈ మాత్రం ఉంది. అదే ఒక గంట లేట్ అయి ఉన్నా కూడా దోల తీరిపోయేది మనకి. గాయ్స్ నేను వచ్చేసా. ఇంకో 800 meters. నేను బుక్ చేసుకున్న హోటల్ ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ నుండి ఉన్నారు ఒక 10 kilometers ఉంటుంది. రేపు పొద్దున్న ట్రావెల్ అవుదాం మనం. చీకటి చూడు బాయ్, ఎంత చీకటిగా ఉందో. ఫుల్ డేంజర్ రైడ్ ఇక్కడ, రైట్ తెలుసా. మా 500 meters వెళ్ళి పడుకుని పోతాను నేనైతే ఫస్ట్. కంటి ముందుకు వస్తే కానీ తెలియట్లేదు రోడ్డు ఎక్కడితో ఎండ్ అవుతుందా అని. ఇదే ఇదే కదా, ఇదే యష్. సో గైస్ ఇప్పుడు నేను నా రూమ్లో చెక్ ఇన్ అయిపోయాను. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో ఇప్పుడైతే చెక్ ఇన్ అయిపోయా కానీ 7 అయిపోయింది. ఇప్పుడు చీకట్లో ఇది మొత్తము అడవి ప్రాంతం లాంటిది, జంతువులు గింతులు ఏమి ఉండవు కానీ బట్ చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఈ టైంలో ట్రావెల్ చేయడం ఇష్టం లేక రేపు మార్నింగ్ నేను మున్నార్ మొత్తం ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. రేపు కూడా ఇక్కడ ఉంటాను, రేపు నైట్ కూడా ఇక్కడ ఉంటాను. ఎల్లుండి మార్నింగ్ నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను మున్నార్ నుండి. సో మీ అందరికి నేను మున్నార్ రేపు మార్నింగ్ చూపిస్తాను. ఓకే, ఇది నా రూమ్ అన్నమాట. అండ్ ఈ రూమ్లో చెక్ ఇన్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఓనర్ బుకింగ్ క్యాన్సిల్ అది ఇది అన్నాడు. బట్ ఆఫ్టర్ కొద్దిగా గట్టిగా అడిగేసరికి ఒక రూమ్ అయితే ఇచ్చాడు. బట్ నేను బుక్ చేసిన రూమ్ ఇది కాదు, దీనికంటే పెద్దదంట. బట్ జస్ట్ 400 రూపీస్కి ఓకే, నాకు ఇది చాలా పెద్దది కూడా అక్కర్లేదు. అందుకనే నాకు ఫస్ట్ అయితే రూమ్ కావాలని చెప్పి యాక్సెప్ట్ చేసి వచ్చేసాను. సో నేను మీకు మున్నార్ రేపు చూపిస్తాను. ఓకే, మున్నార్ బాయ్.